రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. అంటే నేను ఈయన మంచోడని చెప్పి వదిలిపెట్టానుకోండి రాజకీయ నాయకుల్ని. నాలాంటి వాడికి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ కాబట్టి మీకు చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి. నేను నమ్మి మోసపోయాను. 2019 ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2019 ఎన్నికలు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాను. తెల్లవారితో నిద్ర లేస్తాను, ఒక చీటీ వచ్చింది. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయాడు. ఇది న్యూస్. మీరేమనుకుంటారు? అప్పుడు ఆ దినంగానే ఏమనుకుంటారు? నిజం అనుకుంటారా లేకుంటే సందేహిస్తారా? నిజమని నువ్వు కడపలో ఉన్నా కూడా అనుకున్నావు. కడపలో లేని వాళ్ళు ఏమనుకుంటారు? పాపం అనుకుంటాం. అవునా కదా? నేను కూడా సీఎం కొండి పాపం అనుకున్నాను. నా పని నేను చేసుకున్నాను పాపం అని. మధ్యాహ్నాలకు ఆయన కూతురు అడిగింది, లేదు సందేహం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమని. అప్పుడుండే మా ఎస్పీ కూడా ఏదో జరిగి ఉంటుంది అని ఆయన గమ్మునున్నాడు. అక్కడ ఒక సిఐ ఉంటే పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఆయన రిపోర్ట్ కూడా చేయకుండా వాళ్ళంతా కూడా రూమ్ అంతా కడిగితే ఈయన వాళ్ళకందరికి సహకరించాడు. సాయంత్రం అయింది, నాటకం పరాకాష్ఠకు వచ్చింది. సాయంత్రం అయితే ఏం చేశారంటే, మా తండ్రి చనిపోయాడు, చిన్నానే పెద్ద దిక్కు, ఈరోజు ఆయన్ను కూడా చంపేశారన్నాడు. ప్రజల్లో అనుమానం పడింది. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో వేసాడు. నేరస్తులు తప్పించుకొని ముఖ్యమంత్రి పైన నేరం వేసే పరిస్థితికి వచ్చారు.